ఎక్స్లీగా చూస్తున్నాం. ఇటు కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక కానిస్టేబుల్ మరణానికి పాల్పడిన ఘటన అయితే ఇటు చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. భార్య కాపురానికి రావడం లేదు అంటూ కూడా ఒక కానిస్టేబుల్ తన ప్రాణాలను తీసుకున్న ఘటన ఇప్పుడు కుటుంబంలో అయితే తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఈ ఘటన యావత్ కామారెడ్డి జిల్లాకి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఉలిక్కిపాటుకు గురి చేస్తుందనే చెప్పుకోవాలి. ఇటు ఉదయం డ్యూటీకి వెళ్తున్నారని చెప్పి కూడా కానిస్టేబుల్ జీవన్ రెడ్డి బలవన్మరణం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఏఆర్ కానిస్టేబుల్గా గత కొన్ని రోజుల నుంచి కూడా జీవన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. ఇటు చందనాతో జీవన్ రెడ్డికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏడాది నుంచి కూడా ఇటు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇటు చందన పుట్టింట్లోనే ఉంటూ వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన మనస్తాపానికి గురై భార్య ఇంకా ఇంటికి రావట్లేదు, కాపురానికి రావట్లేదు అన్న మనస్తాపంతో జీవన్ రెడ్డి అయితే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల జీవన్ రెడ్డికి విడాకుల నోటీస్ని కూడా తన భార్య చందన పంపించింది. దానికి సంబంధించే మనస్తాపానికి గురై కానిస్టేబుల్ ఈ విధంగా పాల్పడ్డారు అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో చెప్తూ ఉన్నారు. ఇటు ఈ ఘటనకి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు కానిస్టేబుళ్లను కోల్పోవడంతో ఇటు పోలీస్ శాఖలో అయితే విషాదం నెలకొందని చెప్పుకోవాలి. ఇటీవలే దొంగను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ కూడా హత్యకు గురై చనిపోయారు. సో అదే ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా బలవన్మరణానికి పాల్పడడంతో ఈయన కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఇటు పోలీసు శాఖలో అయితే ఒక్కసారిగా తీవ్ర అలజడి రేపుతోంది. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు కానిస్టేబుల్ను కోల్పోవడంతో ఇటు పోలీస్ శాఖ అయితే విషాదంలో మునిగిందని చెప్పుకోవాలి. సో ఈ ఘటనకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తూ ఉన్నాం ఇటు ఒక వ్యక్తి అంటే కానిస్టేబుల్ జీవన్ రెడ్డి అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ భార్య కాపురానికి రావట్లేదు అన్న కారణంతోనే పాల్పడ్డారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ ఘటనకి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అసలు పోలీసులు ఏమంటున్నారు? సంబంధించి భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధాలతో భర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామ శివారులో రాధా సత్సంగం సమీపంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా మేరకు పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రేగులపల్లి జీవన్ రెడ్డి 37 సంవత్సరాలు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత 10 సంవత్సరాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి గొల్లపల్లి గ్రామానికి చెందిన చందనాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే గత 4 సంవత్సరాలుగా కూడా భార్య భర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య చందన భర్త జీవన్ రెడ్డికి దూరంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ తో తన మనస్పర్ధకు గురయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన జీవన్ రెడ్డి కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామ శివారులోని రాధా సత్సంగ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు ఏఎస్పీ చైతన్య రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. దీంతో ఈ ఘటనతో ఒకసారిగా ఇటు చందన కావచ్చు, అటు జీవన్ రెడ్డి కావచ్చు, ఇరువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అనుకున్నాయి. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా రామారెడ్డి మండలంలో ఇదంతా కూడా ఒకసారిగా విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటీవల జీవన్ రెడ్డితో పాటు గతంలో ఇంతకుముందు జరిగిన ఏదైతే దొంగ హత్య చేసిన ఘటనలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ కూడా హత్యకు గురయ్యాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అటు కామారెడ్డి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇద్దరు కానిస్టేబుల్ ని కోల్పోవడం పోలీస్ శాఖలో ఒకసారి ఒక కలతగా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన ఏదైతుందో జీవన్ రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి ఒకసారిగా పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ ఘటన ఇప్పటికే భార్య భర్తల మధ్య జరిగిన గొడవ కాబట్టి ఆయన ఆత్మహత్య చేస్తున్నారని ఒక నిర్ధారించారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. కానిస్టేబుల్ బలవన్మరణం చేసుకున్నారు. భార్య కాపురానికి రావడం లేదు అంటూ కూడా ఆయన
ఇంట్లోని ఉన్న అక్కడే పొలాల్లోకి వెళ్ళి ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్న ఘటన ఇటు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం క్రితం ఇటు చందనాకి అలాగే జీవన్ రెడ్డికి ఇద్దరికి కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన అనంతరం వీళ్ళకి సంవత్సరం పాటు నుంచి వీళ్ళకి ఇంట్లో కుటుంబ కలహాలతో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాపురానికి రావట్లేదు అన్న మనస్తాపానికి గురై ఇటు జీవన్ రెడ్డి అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఇటు కుటుంబ సభ్యుల్లో అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా చూసుకుంటే గత 10-15 రోజుల క్రితం చూసుకుంటే ఇటు ప్రమోద్, కానిస్టేబుల్ ప్రమోద్ కూడా అదే జిల్లాకి సంబంధించిన వ్యక్తి. అప్పుడు కూడా ఆయనని కోల్పోవడం, ఇప్పుడు మరొక కానిస్టేబుల్ కూడా చనిపోవడంతో ఇటు పోలీస్ శాఖలో అయితే ఒక అలజడి రేగిందని చెప్పుకోవాలి. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు కానిస్టేబుల్ మృతి చెందడం మాకెంతో బాధాకరం అంటూ కూడా ఇటు పోలీసు శాఖ స్పందిస్తూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి గత సంవత్సర కాలం నుంచి కూడా ఇదే కానిస్టేబుల్కి సంబంధించి అలాగే చందనాకి సంబంధించి కూడా కుటుంబంలో గొడవలు జరగడంతో వాళ్ళిద్దరు వేరువేరుగా ఉంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే విడాకులకి సంబంధించి కూడా ఆమె తన భర్తకు నోటీసులు పంపించింది. దాన్ని తట్టుకోలేక ఇటు జీవన్ రెడ్డి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. సో మొత్తానికి ఇటు కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సర కాలం నుంచి కూడా ఇద్దరు వేరువేరుగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరికి గొడవ జరిగిందో అప్పటి నుంచి కూడా తన భార్య పుట్టింట్లోనే ఉంటుంది. వీళ్ళిద్దరికి ఇద్దరు కూతుర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ భవిష్యత్తును కూడా ఆలోచించకుండా భార్యాభర్తల మనస్తాపంకి గురయ్యి ఈ విధంగా జీవన్ రెడ్డి బలవన్ మరణానికి పాల్పడ్డారు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరొక వైపు చూసుకుంటే పోలీసు శాఖలో ఇది తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఒకేసారి 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు కానిస్టేబుళ్లను మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఇద్దరి మరణాన్ని అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. భార్య కాపురానికి రావడం లేదు అన్న ఒక్క క్షణికావేశంతోనే తన ప్రాణాలను తీసుకున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి 17 ఇటు చూసుకుంటే ఏఆర్ కానిస్టేబుల్గా ఆయన సంగారెడ్డిలో కామారెడ్డి జిల్లాలో పనులు చేస్తూ ఉన్నారు. ఇటీవలే జీవన్ రెడ్డికి విడాకుల నోటీసులు కూడా చందన పంపించింది. సో ఏడాది నుంచి కూడా భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా చందన పుట్టింట్లోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సంవత్సర కాలం నుంచి కూడా ఒకే దగ్గర ఉండకుండా వేరువేరుగా ఉంటున్న క్రమంలో ఆమె తన భర్తకి విడాకులకి సంబంధించిన నోటీసులు పంపించడంతోనే ఒక్కసారిగా ఆయన మనస్తాపానికి గురై, అందులోనూ తన భార్య సంవత్సరం నుంచి కూడా తన దగ్గర ఉండట్లేదు, పిల్లలు కూడా తన దగ్గర ఉండట్లేదు అన్న మనస్తాపానికి గురై జీవన్ రెడ్డి ఇటు పొలాల్లోకి వెళ్ళి ఆయన బలవన్ మరణానికి పాల్పడి పెట్రోల్ పోసుకుని నిప్పండించిన ఘటన ఇటు కుటుంబ సభ్యుల్లో అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఇటు సంవత్సర కాలం నుంచి కూడా వేరువేరుగా ఉంటూ ఉన్న నేపథ్యంలో ఎన్నోసార్లు కుటుంబ సభ్యులు వెళ్ళి మాట్లాడి వాళ్ళిద్దరిని ఒకచోటకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇటు చందన తన భర్త దగ్గరికి రాలేదు. సంవత్సరం నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డి తన భార్య ఇంటికి రావాలి, కాపురానికి రావాలి అంటూ కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇటు చందన ఇంటికి రాకపోయేసరికి ఇటు విడాకులకి సంబంధించిన నోటీసులు పంపించేసరికి ఆయన మనస్తాపానికి గురై బలవన్ మరణానికి అయితే పాల్పడ్డారు. గత 15 రోజుల్లో వ్యవధిలోనే ఇద్దరు కానిస్టేబుల్ మృతి చెందడం చాలా బాధ కలిగిస్తుంది అంటూ కూడా ఇటు పోలీసు శాఖ కూడా చెప్తూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి ఇటు పోలీసులు అయితే కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు.